అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టుల లొంగుబాట్లను ప్రోత్సహించేలా పోలీస్ శాఖ అడుగులు వేస్తుంది. ఇప్పటికే లొంగిపోయి గుర్తింపు లేక ఇబ్బంది పడుతున్న వారికి ఆధార్, పాన్ కార్డు, బ్యాంకు ఖాతాలు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తూ పునరావాస చర్యల్ని వేగవంతం చేసింది. లొంగిపోయిన మావోయిస్టుల పునరావాస కార్యక్రమాలని నిఘా విభాగానికి చెందిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ నేరుగా పర్యవేక్షిస్తోంది. 1980లో పీపుల్స్ వార్ ఆవిర్భవించినప్పటి నుంచి ఎన్నడూ లేని విధంగా గత ఏడాది ఏకంగా 576 మంది మావోయిస్టులు రాష్ట్ర పోలీసుల ఎదుట లొంగిపోయారు. వారికి పునరావాస ప్యాకేజీలో భాగంగా స్వగ్రామాల్లో నివాస ధ్రువపత్రాలు ఇప్పించి ఆధార్ నమోదు చేయిస్తున్నారు. అనంతరం పాన్ కార్డు, బ్యాంకు ఖాతా తెరిపించి రివార్డు సొమ్మును అందులో జమ చేస్తున్నారు. రెవెన్యూ, ఇతర శాఖల అధికారులతో మాట్లాడి అవకాశం ఉన్నవారికి ఇళ్ల స్థలాల కేటాయింపునకు చర్యలు తీసుకుంటున్నారు. అనారోగ్య కారణాలతో జనజీవన స్రవంతిలోకి వచ్చిన పలువురికి కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య చికిత్సలు అందిస్తున్నారు. పోరు వద్దు, ఊరు ముద్దు, అజ్ఞాతం వీడి జనంలోకి రండి, ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పునరావాసం కల్పిస్తామని మిగిలిన మావోయిస్టులకి రాష్ట్ర పోలీస్ శాఖ పిలుపునిస్తోంది. తెలంగాణ నుంచి అజ్ఞాతంలోకి వెళ్లి ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ కమిటీల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న 17 మంది మావోయిస్టు క్యాడర్ల వివరాలను పోలీస్ శాఖ ప్రకటించింది.